అందుకే ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్గా దశమ స్థానంలో శనిగ్రహం ఉంటే వాళ్ళు ఉద్యోగ రంగంలో మొదట్లో కొద్దిగా ఇబ్బందులు గురైనప్పటికీ వాళ్ళు చేసే ఉద్యోగంలో వాళ్ళు ఎక్కువగా ధర్మంగా నిజాయితీగా న్యాయంగా ఉంటారని మనం చెప్పొచ్చు. ఆ పర్సన్స్ మనం హార్డ్ వర్కింగ్ పర్సన్స్ గా మనం చెప్పొచ్చు. అండ్ అలాగే ఆ పర్సన్స్ అనే వాళ్ళు ఇంకా ఎలా ఉంటారంటే వాళ్ళ కెరీర్ లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే వాళ్ళు చేసే ఉద్యోగం వాళ్ళు నిరంతరం కష్టపడుతూ ఒక పర్ఫెక్ట్ పర్సన్ గా ఉండే అవకాశం ఉంటుందని మనం ఫైనల్ గా చెప్పొచ్చు అనమాట. ఒకవేళ శనిగ్రహం దశమంలో డైరెక్ట్ గా ఉండకపోయినా శనిగ్రహం దశమాన్ని చూసినా కూడా ఇటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందని మనం ఫైనల్ గా చెప్పొచ్చు అనమాట. సో ఏది ఏమైనప్పటికీ ఈ పర్సన్స్ అనే వాళ్ళు కెరీర్ లైఫ్ లో కొద్దిగా స్ట్రగుల్ గురయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే శనిగ్రహం కష్టపెడితే తప్ప రిజల్ట్ అనేది ఇవ్వడు కాబట్టి. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ గా దశమ స్థానంలో ఎవరికైనా సహజంగా శుభత్వం పొందిన గ్రహాలైనా గురుగ్రహం అవచ్చు, శుక్రగ్రహం అవచ్చు, పూర్ణచంద్రుడు అవ్వచ్చు, అండ్ అలాగే పాపగ్రహాలతో కలవని బుధగ్రహం అవచ్చు, ఇటువంటి